ఆర్యవర్ధనులే. రాజావారు, ఆర్యవర్ధనుడు తమరి మనుమడు, తమరు వారి తాతగారు. మాకు తెలుసు. ఏమిటి మనవడు గారు ఇలా వచ్చారు? అది తాతగారు, మీరంటే నాకు ఎనలేని అభిమానం, అంతులేని ప్రేమ. మీకు చెప్పకుండా నేను ఏ నిర్ణయమూ తీసుకోను కదా, అందుకే మీతో మాట్లాడి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందామని వచ్చాను. ఆహా, రౌడీలా నాతో మాట్లాడే శంకరు ఇప్పుడు ఇంత వినయంగా ఉంటే ఎంత బాగుందో. అదేమిటో చెప్పండి. మొహమాట పడకు, చెప్పుము. మరి అది నేనొక అమ్మాయి మీద మనసు పడ్డాను తాతగారు. మీరు అంగీకరిస్తే నేను ఆ అమ్మాయినే వివాహం ఆడతాను. కాదంటే కాలం బలీయమైనదని వదిలేస్తాను. తన వివరాలు చెప్పమంటారా తాతగారు? మాకు తెలుసు. పేరు అనురాధ. చక్కగా లక్ష్మీదేవిలాగా కళ ఉట్టి పడుతూ ఉంటుంది, సౌమ్యంగా ఉంటుంది. అంతేనా? ఆమె వివరాలు మీరెలా చెప్పగలిగారు తాతగారు? మీ తాతగారికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలిసిపోతున్నాయి వారసులు గారు. ఓ అవునా? తాతగారు, మీరు చాలా అంటే చాలా గొప్పవారు. మీ మనవడిగా పుట్టడం నా అదృష్టం. మంచిది మంచిది. ఇప్పుడు నేను అమ్మాయిని చూడాలి. వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడి ఏర్పాటు చేస్తాను తాతగారు. ఎలా ఏర్పాటు చేస్తావు? కిడ్నాప్ అయింది కదా. నువ్వు ఈ కథని నమ్మితే చాలురా ట్యాంకర్ ఫెలో. తాతగారు, మీకొక విషయం చెప్పడం మరచితిని. మీ చిత్రపటము పాతబడినది. నేను వేరే చిత్రకారుణ్ణి పిలిపించి కొత్తది గీయిస్తాను. అందులో అయినా మంచిగా కనిపించేదారు. సావకా! నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే ఎగతాళి చేస్తావా? నన్ను ఎవరనుకుంటున్నావు? రాజా, శ్రీ 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 భూపతి రాజా వారు. కళ్ళు తిరుగుతున్నాయేంటి? టైం ట్రావెలింగ్ అయిపోయిందా? తాతగారు, 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 రాజావారు గారు. శంకర్, నన్ను మాటల్లో పెట్టి నా లొకేషన్ ట్రేస్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నావా? నువ్వు తెలివైన వాడివైతే నేను తెగించిన వాడిని శంకర్. నా జాగ్రత్తలో నేను ఉంటాను. యూ కాంట్ క్యాచ్ మీ. హలో హలో రాకేష్. హలో హలో. శంకర్, ఫోన్ ట్రాక్ అవడం లేదేంటి? సార్, వాడు ఫోన్ పెట్టేశాడు. కంగారు పడకండి సార్, నా ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. అందుకే వాడి నుంచి మనకు కాల్ వచ్చింది. నా అంచనా కరెక్ట్ అయితే వాడి వాళ్ళ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. వాడి కర్మకాలు వస్తే మాత్రం మన చేతికి చిక్కక తప్పదు. నేను మన వాళ్ళందరినీ అలర్ట్ చేసి ఉంచుతాను. సార్, ఆ ట్యాంకర్ గాడు నిద్రలేచాడేమో చూద్దాం పదండి. ఓనర్ గారు, ఏమండి ఓనర్ గారు? అదలవండి బాబు. ఓనర్ గారు, ఇదిగో ఓనర్ గారు. ఏమండో ఓనర్ గారు, మిమ్మల్ని. హలో, లేవండి లేవండి. ఏమండి ఓనర్ గారు, మిమ్మల్ని. సేవకుడా, వాడండి వానరు. భూపతి రాజావారని పిలువు. భయలేదా నీకు? ఏంటేంటేంటి, తమరు రాజావారా? నేను సేవకున్నా. పీడకలు ఏమన్నా కన్నారా? లేకపోతే వాళ్ళు చెప్పిన కట్టుకథలన్నీ నిజమని నమ్మి మిమ్మల్ని మీరే రాజావారని ఊహించేసుకుంటున్నారా?
తమరిది బందిపోటు మొహమే గాని రాజావారి మొహమేం కాదు. మీరు చెప్పిన సొల్లు బయలుదేరండి బయలుదేరండి. బయలుదేరాలా? ఆ, ఎక్కడికి బయలుదేరాలి? ఎక్కడికి బయలుదేరాలి? ఇది నా సామ్రాజ్యం, నా సంస్థానం, నా కుటుంబం, నా వారసులు. అయ్య బాబాయ్, ఈ ట్యాంకర్ గడి ఇంక మనకు చిక్కినట్టే నమ్మేసాడు. అయితే ఇక మీరు మే బకరా అయిపోయినట్టే. మ్, నేను బకరాని కాదు, బాద్షాని. శంకర్ చెప్పిందంతా నిజమే యాదగిరి. ఆ, నేను టైం ట్రావెల్ చేసి గత జన్మ చూసొచ్చాను. అకి రెడీ అయిపోయావా? చక్కగా ఉన్నావు అకి. అమ్మ ఇక్కడ ఉండుంటే ఇంకా బాగా రెడీ చేసి ఉండేది కదా. అమ్మ అక్కడ ప్రమాదంలో ఉందని తెలిసి నేను ఇక్కడ నా పెళ్లి వెడ్డింగ్ ఎలా జరుపుకుంటానన్నయ్య? నాన్న మాట కాదని లేక సరే అన్నాను, అంతేకాని నాకు అసలు ఇష్టం లేదన్నయ్య. నాన్నేం చేసినా ఆలోచించి చేస్తారు కదా అక్కి. అందుకే నేను కూడా సైలెంట్గా ఉన్నాను. నువ్వు సంతోషంగా ఈ వేడుకని ఎంజాయ్ చేయి చాలు. గుడ్ మార్నింగ్ అబ్బాయి. గుడ్ మార్నింగ్. అక్కి, మీరు త్వరగా వచ్చేసేయండి, ఫోటోగ్రఫర్ వెయిట్ చేస్తున్నాడు. రవి, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. ఏం ఆలోచిస్తున్నావు రవి? ఏం లేదకి, ఎందుకో అభయ్ నన్ను కంప్లీట్గా యాక్సెప్ట్ చేయలేదు అనిపిస్తుంది. అదేం లేదు రవి, హీఈస్ వెరీ హ్యాపీ. హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయడానికి, కాంప్రమైజ్ అయ్యి యాక్సెప్ట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉందక్కి.